కోడిగుడ్డు కారం చేస్తున్నాం. కొంచెం ఎండుమిర్చి లైటింగ్ పడట్లే వేసి దంచాలి. ఎండుమిర్చి వేసాం ఫ్రెండ్స్. కోడిగుడ్డు కారం ఫ్రెండ్స్. కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. మిక్సీలో బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చగా ఉంటే కారం బాగుంటుంది. నేను కూర్చొని దంచుతాను. నల్లద్దాం కాకపోతే కళ్ళలో పడుతుంది. సాల్ట్ కొంచెం దంచుమాలి. ఆనియన్స్ వేయిపోవాలి. నాన్న కూడా తీరా ఎక్కువ కనపడితే ఎక్కువ క్యాప్లు అవన్నీ లేవు. మనం తీసుకుంటే మనలాగా షూ క్యాప్ అంతా రెడీ అయినప్పుడు నేనే ఓకే ముగ్గురు తీసుకుంటాను. ఇదంతా కూడా పడుతుంది. ఆనియన్స్ నా చెయ్యి దిగేసంటే కావాలి. ఫైనల్గా టొమాటో కూడా వేసుకొని దంచుకుందాం ఫ్రెండ్స్. 4 ముక్కలు వేసినావా? ఓకే సూపర్ తల్లి. ఇట్లా ఫ్రెండ్స్ 55 మెరిగిపోయినాయి. ఆనియన్స్, వెల్లుల్లి, ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి. 1 minute ఆపేనా? తీసిన. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడిగుడ్డు కారం చేయబోతున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కలిసినవి, కొద్దిగా మెంతులు వేసామో లేదా అన్నట్టు వేయాలి. కరివేపాకు, తర్వాత కారం, ఆనియన్స్, వెల్లుల్లి, టొమాటో, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కలిపి, ఉప్పు కలిపి కారం దంచుకున్నాం కదా ఫ్రెండ్స్. అది నల్ల తీసింది అంతా వేసుకున్న తర్వాత పసుపేనన్న కొంచెం ఇదంతా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేగేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, పసుపు పడగానే చూడండి ఎంత కలర్ వచ్చిందో. కూర ఏదైనా పసుపు వేస్తేనే కదా ఫ్రెండ్స్ కలరు, టేస్ట్ అన్నీ మారుతాయి. ధనియాల పొడి నాన్న, కొద్దిగా ధనియాల పొడి, ఫైనల్గా కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాం, రుచి బాగుంటుంది కొత్తిమీర. ఇదంతా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత గుడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టి మగ్గనిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా ఇప్పుడు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం ఉడకబెట్టుకున్న గుడ్లు
ఇట్లా ఘాట్లు పెట్టేసి అందులో వేసేసుకోవాలి మేము ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా మసాలా అంతా గుడ్డుకు పట్టేలాగా తిప్పుకోవాలి. చూడండి గుడ్లు ఎంత కలర్ఫుల్గా తయారైపోతున్నాయో. 5 minutes ఉన్నీళ్ళు మూత పెట్టి మూత పెట్టేసామనుకోండి ఫ్రెండ్స్, ఈ మసాలా అంతా గుడ్డుకు పడుతుంది అనమాట. బాగా కాసేపు మూత పెట్టేసి